ఈ నెల 30వ తేదీ నాడు రైతు భరోసా నిధులు విడుదల చేయడం కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకు వస్తూ ఉన్నారు. ఆయన రాకని స్వాగతిస్తూ ఉన్నాం. నిధులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ వేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన రాకని స్వాగతిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలని స్పష్టం చేయాలి. అందులో మొదటి అంశం, మీరు ఇప్పుడు రైతు భరోసా వేస్తామని అంటున్నారు. ఇది 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా. 2024 రబీ, 2025 రబీ సీజన్లకు సంబంధించి ఇవ్వనటువంటి రైతు భరోసా గురించి మీరేం చెప్తున్నారు? ఆ వేదిక మీద స్పష్టం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇస్తారా, ఇవ్వరా, ఏదో ఒకటి చెప్పాలి. రైతు భరోసా అంటే పంటలు పండించి సంవత్సరాలు గడిచిన తర్వాత వేసేది కాదు. పంటలు వేయడం కోసం ఇచ్చేటటువంటిది రైతు భరోసా. పంటలు వేసే సమయంలో పెట్టుబడి కోసం ఇస్తే మాత్రమే అది రైతుకు ఉపయోగం జరుగుతుంది. రైతుకి సంవత్సరాల కొద్దీ పెండింగుల్లో పెట్టి అట్లా ఉండడము అని చెప్పేసి అనేది రైతుకు ఉపయోగపడేటటువంటిది కాదు. అందుకని ఇప్పుడు మీరు 26 ఖరీఫ్ ఇస్తున్నారు కాబట్టి మీరు వదిలిపెట్టిన 2 భరోసాల సంగతి ఏమిటో స్పష్టం చేయాలని చెప్పేసి అనేది కోరుతా ఉన్నాం. ఇక రెండో అంశం, మీరు ఈ జిల్లాకు వస్తున్నారు. 2024 ఆగస్టు 15వ తేదీ నాడు వైరాలో రైతు రుణమాఫీ పూర్తి అయ్యే సందర్భంలో, అట్లాగే సీతారామ ప్రాజెక్టు పంపు హౌసులు ప్రారంభించిన సందర్భంలో వైరాలో సభ నిర్వహించి అందులో మీరు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమిటి అనంటే, ఆ సభలో ఆయన మాట్లాడిందే మీకు వినిపిస్తాను. సమీక్షలో వస్తే ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఖమ్మం రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఇవాళ 18,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచేందుకు సీతారామ సాగర్, ఇవాళ సీతారామ సాగర్కు 8,000 కోట్లు ఖర్చు అయింది. ఇంకా 8-10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పూర్తి కాదు. అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, 15 ఆగస్టు 2026 లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే మా ఉత్తమంలో చెప్పిండో, మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా, వైరా గడ్డ మీద నుంచి 2026 15 ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను, నిధులను, వరదలను పాలించి 7 లక్షల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మున్నేరు నది మీద గ్రావిటీ ద్వారా మీకు నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని ఇది 2024 ఆగస్టు 15వ తేదీ నాడు వైరాలో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ. అందులో 2 హామీలు ఉన్నాయి. ఒకటి, 2026 ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టుని పూర్తి చేస్తాను అని చెప్పేశాను. రెండో హామీ ఏంటి అంటే, అది పూర్తి చేయడానికి నిధులని వరదలాగా భారిస్తాను. నీళ్ళు ఎట్లా భారుతున్నాయో 18,000 కోట్ల రూపాయల అంచనాలు ఉన్నాయి. అందులో 8,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టారు. ఇంకా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ 10,000 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో వరదలాగా భారించి ఆగస్టు 15కి పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారిని మేము సిపిఎం పార్టీ వైపు నుంచి ప్రశ్నించేది ఏమిటి అనంటే, మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని చెప్పాక ఈ జిల్లా
మిమ్మల్ని బాగా ఆదరించినటువంటి జిల్లా. కాంగ్రెస్ పార్టీని 10 స్థానాలు ఖమ్మం జిల్లాలో ఉంటే 9 స్థానాల్లో గెలిపించింది. 2 ఎంపీలు ఉంటే ఖమ్మం జిల్లాలో భాగంగా ఖమ్మం జిల్లాలో కలిపి 2 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు గెలిపించారు. మీరు ఇదే మాట కూడా ప్రస్తావించారు. కొత్తగూడెం జిల్లాలో పంప్ హౌస్ల ప్రారంభం సందర్భంలో మమ్మల్ని ఈ జిల్లా ఆదరిస్తుంది బాగా. 14లో ఆదరించింది, 18లో ఆదరించింది, 23లో ఆదరించింది, 24లో ఆదరించింది అని చెప్పి ప్రస్తావించారు. ఆదరించిన ఈ జిల్లాకి మీరెందుకు పక్షపాతం చూపిస్తూ ఉన్నారు? ఆదరించిన ఈ జిల్లా పట్ల మీరు ఎందుకు అనాదరణతో ఉంటా ఉన్నారు? ఎందుకు నిర్లక్ష్యంతో ఉంటా ఉన్నారు? 26కి పూర్తి చేస్తామన్నారు, ఆగస్టుకి. ఇంకా నెల 15 రోజులు మాత్రమే సమయం ఉంది. పూర్తి చేయగలరా మీరు? మేము ఇప్పుడు అడగడం కాదు, ఈ మధ్యలో ప్రతి బడ్జెట్ పెట్టిన సందర్భంలో కూడా అడుక్కుంటూ వస్తూ ఉన్నాం, ప్రశ్నించుకుంటూ వస్తూ ఉన్నాం. 18,000 కోట్ల అంచనాలేమో 19,000 కోట్లకు పోయినాయి. 2 బడ్జెట్లు పెట్టారు. ఈ 2 బడ్జెట్లలో కలిపి సీతారామ ప్రాజెక్టుకి కేటాయించింది 600 కోట్ల రూపాయలు. ఓన్లీ 600 crores. ఎప్పుడు పూర్తి చేస్తారు మీరు? మీరు ఈ 600 చొప్పున ఇప్పుడు ఈ జిల్లాలో ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఈ జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు. దీన్ని ప్రస్తావించి మొత్తం మీ జిల్లాకే అప్పచెప్పినాం కదా అని చెప్పేసి ఆయన ఆ సభలో మాట్లాడుతూ చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరూ కలుస్తారు, మేము కలుస్తాము, దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 3 మంత్రులు తలా ఒక కాలువ దవ్వుకుంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కాలువ దవ్వుకుంటున్నాడు, బట్టి విక్రమార్క గారు ఒక కాలువ దవ్వుకుంటున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక కాలువ దవ్వుకుంటున్నాడు. ఆయనేమో మునేరు టు పాలేరు లింక్ కెనాలు శ్రీనివాసరెడ్డి గారిది, రాజీవ్ గాంధీ కెనాల్ తుమ్మల నాగేశ్వరరావు గారిది, జవహర్ కెనాల్ ఏమో ఇక్కడిది. అసలు ప్రాజెక్టు పూర్తి కాకుండా కాలువలు దవ్వుకుంటే ఉపయోగం ఏంటి? ఈ జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాలో దాంతోపాటు అసలు దుమ్మగూడెం డిజైన్ చేసినాడు మహబూబాద్ జిల్లాను కూడా కలిపి రోళ్లపాడు దగ్గర శంకుస్థాపన 2016 ఫిబ్రవరి 16వ తేదీ నాడు శంకుస్థాపన చేశాడు కేసీఆర్ 2016లో. అసలు ఈ దుమ్మగూడెం ప్రాజెక్టు సిపిఎం పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి ప్రాజెక్టు. ఆనాడు సిపిఎం జిల్లా కార్యదర్శి, ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఖమ్మం శాసనసభ్యులు తమ్మినేని వీరభద్రం గారు 2600 కిలోమీటర్ల దూరం పాదయాత్ర ఇదే డిమాండ్ మీద 2003వ సంవత్సరంలో పాదయాత్ర జరిగింది. తర్వాత 2012లో మళ్ళీ నేను జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు 1000 మందిని కలిసి దుమ్మగూడెం దగ్గర నుంచి పాలేరు దాకా 1000 మంది రైతులతోని గోదావరి నది నీళ్ళని భుజాన పెట్టుకొని వచ్చి పాలేరులో పోసి ఇది కాలువ ప్రాధాన్యత అవసరము అని చెప్పి దాన్ని ఎజెండా మీదకి తీసుకొని వచ్చాము. రాజశేఖర్ రెడ్డి గారితో పదే అప్పుడు శంకుస్థాపన చేయించేటప్పుడు 2005 డిసెంబర్ 31 అర్ధరాత్రి శంకుస్థాపన చేసేటప్పుడు అప్పటి నుంచి మొదలుకొని దీనిపైన మేము డిమాండ్ చేసి పోరాడుతా ఉన్నాం. అందుకనే దీని ప్రాధాన్యత విషయంలో మరి ఎవరికంటే కూడా ఎక్కువగా మేము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ జిల్లాలో ఇప్పుడు మంత్రులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు రోడ్లు పోసుకోవడం ఆ జిల్లాలో వాళ్ళ నియోజకవర్గాలలో కమిషన్ల కోసమే అని మేము అంటలేదు, కానీ అసలు అభివృద్ధికి సంబంధించినటువంటి దృష్టి ఏమాత్రము ఏమిటి? అభివృద్ధి అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి వ్యవసాయం మినహా మరి ఏమీ లేదు. ఇక్కడ ఒక పరిశ్రమ లేదు. ఉన్న గ్రానైట్ పరిశ్రమ ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఉన్నది కాస్త మూతపడిపోయేటట్టు ఉంది, దెబ్బతినిపోయేటట్టు ఉంది, వేరే ఏమి లేదు. ఇక మిగిలింది వ్యవసాయం. ఈ వ్యవసాయం ఇప్పుడు ఏం చెప్తున్నారు? చాలా బ్రహ్మాండంగా పంటలు పండించారు. తెలంగాణ రాష్ట్రంలో ఊకినే పండించారా? నీళ్ల కోసం రైతులు రేత్రి పగులు కాపలాలు కాసి తలగుడ్డలు చుట్టుకొని దోగుబారులు పారలు భుజాలను పెట్టుకొని తిరిగి నీళ్లు రాకపోతే రోడ్ల మీద కూర్చొని ఆఫీసుల ముందు ధర్నాలు చేసి ఈ పరిస్థితి తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా రైతాంగానికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు రావాలి? ఇది 3 మంత్రులు ఆలోచించడం లేదు. ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి గారు అసలు ఆలోచించడం లేదు. బట్టి విక్రమార్క గారు ఆయన నియోజకవర్గం
45,000 ఎకరాల సాగర్ ఆయకట్టు ఉంటే ఈ జిల్లాలో మొత్తం సాగర్ ఆయకట్టులో 80% ఆఫ్ ది ఆయకట్టు మదిరి నియోజకవర్గం. కానీ అది ఆయన ఏమాత్రము ఆలోచించడంలే, పట్టించుకోవడంలే. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఏ కృష్ణానది నీళ్లు, ఏ కృష్ణానది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు సరిపోవడం లేదు అని చెప్పేసి గోదావరి నీళ్ళని తీసుకొని వచ్చి దీనికి లింక్ చేయాలని చెప్పేసి దశాబ్దాల కాలంగా ప్రజలు కోరుతూ ఉన్నారో, ప్రభుత్వాలు కూడా అంగీకరించినాయో, ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి మునేరు ఏ పరివాహక ప్రాంతం? మునేరు మీదనే కృష్ణా పరివాహక ప్రాంతం. శ్రీనివాసరెడ్డి గారు కట్టేది కృష్ణా పరివాహక ప్రాంతమే. మల్లుబట్టి విక్రమార్క గారు పెట్టే జవహర్ కెనాలు వైరా నది నుంచి వెళ్ళే కృష్ణా నీళ్లు, కృష్ణా పరివాహక ప్రాంతం. కృష్ణానదిలో నీళ్లు శుభ్రంగా ఉంటే నాగార్జున సాగర్కి పరిపూర్ణంగా నీళ్లు వస్తే ఇప్పుడు మీరు అదనంగా చేయాల్సిన అవసరం ఏముంటుంది? సాగర్కి నీళ్ళు వస్తే పాలేరులోకి వస్తాయి, పాలేరులోకి నీళ్ళు వస్తే సాగర్ కాలువ ఆయకట్టంతా బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. కృష్ణానది నీళ్లు సరిగ్గా లేనప్పుడే కదా గోదావరి నదిని నీళ్ళని తీసుకొని రావాలి అని చెప్పేసి అని కోరుకునేది. ఇప్పుడు 35 టీఎంసీలకి నీళ్లు పోతున్నాయి అంటే 35 టీఎంసీల నీళ్ళు వరదలు ఇచ్చినప్పుడు పోయినాయి, సాధారణ ప్రవాహంలో పోయినాయి, అన్నింటినీ కలిపి 35 టీఎంసీలు అనేమో శ్రీనివాసరెడ్డి గారు అంటాడు. అసలు జవహర్ కాలువ వైరా చెరువు నీళ్ళే ఎండిపోతూ ఉంటే వైరా చెరువు దగ్గర నుంచి వచ్చేటటువంటి ఏటికాడ ఒక లిఫ్ట్ పెట్టి నేను నీళ్లు తీసుకొని పోతానని బట్టి విక్రమార్క గారు అంటారు. ఇది తలా తోకాలేని వ్యవహారంలాగా ఏదో డబ్బులు మేము తెచ్చామని చెప్పుకోవడానికి, ఆ తెచ్చిన వాటిల్లో వాళ్ళ ప్రయోజనాలు ఏమైనా ఉంటే వాటిని నెరవేర్చుకోవడానికి చేస్తున్నటువంటి పనిలాగా ఉంది తప్ప ఒక నికరమైన ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి. ఇప్పుడు 124 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ ప్రాజెక్టులో, సీతారామ ప్రాజెక్టులో వీళ్ళు అధికారంలోకి వచ్చే నాటికి 104 కిలోమీటర్లు పూర్తయిపోయింది. 104 కిలోమీటర్లు పూర్తయింది. 104 కిలోమీటర్ దగ్గర తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పే రాజీవ్ కెనాలు జూలూరుపాడు దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఏనుకూరులో కాలువలో కలిపేది 104 కిలోమీటర్ పాయింట్ దగ్గర. ఆ తర్వాత కూడా అయింది. జస్ట్ 2 టన్నెళ్ళు, ఒకటి జూలూరుపాడు టన్నెల్, 2 దమ్మాయిగూడెం టన్నెల్. ఈ 2 టన్నెళ్ళు పూర్తి చేస్తే వచ్చి గోదావరి నీళ్లు పాలేరు రిజర్వాయర్లో కలుస్తాయి. శతాబ్దాల కళ, దశాబ్దాల కళ ఈ జిల్లా ప్రజలకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి. అప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఒక మాట అంటే, ఏనుగు మొత్తం బయటకు వచ్చింది, తోక ఒకటే మిగిలింది అని అంటే, తోకనెందుకు ఉంచారు? మీ అయ్యా కొడుకులు, అవసరమైతే అల్లుడు, ఇంకా కాకపోతే బిడ్డ అందరూ వచ్చి ఆ తోకను బయటికి లాగొచ్చు కదా అని రేవంత్ రెడ్డి గారు వ్యంగ్యంగా మాట్లాడండి. ఇప్పుడు మేము ప్రశ్నిస్తా ఉన్నాం, ఆ తోక ఒక్కటి మిగిలితే ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, మీరు కూడా అప్పుడప్పుడు వస్తున్నారు, నీళ్ళని వరదలాగా పారిస్తున్నాము అని చెప్పారు. ఎందుకు ఆ తోకని బయటికి తీయటంలే? మీరు తోక వరకు ఎందుకు పూర్తి చేయటంలే? ఎవరన్నా తలకాయ ఉన్నోళ్ళు ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు, 4 పంప్ హౌస్లు, 104 కిలోమీటర్ల కాలువ పూర్తి చేసి, అసలు ట్రయల్ రన్ పూర్తి చేసి ఇక మేము ప్రారంభించినామని చెప్పేసి సంబరపడిపోయి అక్కడొక కాలువ ఇక్కడొక కాలువ తీసుకొని ఉంటే ఈ జిల్లా వ్యవసాయం భవిష్యత్తు ఏమి కావాలి అని చెప్పేసి అనేది మేము చెందుతున్నటువంటి ఆందోళన. అందుకని రేవంత్ రెడ్డి గారు ఈ బహిరంగ సభలో సమాధానం చెప్పాలి. 2 సంవత్సరాల అనంతరం, 2 సంవత్సరాల క్రితం మీరు మాట్లాడినటువంటి మాటని 2 సంవత్సరాలు పూర్తయినా, మీరు ఇచ్చిన గడువు పూర్తవుతా ఉన్నా 2026 ఆగస్టు 15వ తేదీ నాటికి దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అయిపోయింది మీ గడువు. రైతు బంధు వేసి గడువు కాదు, అక్కడ చెప్పాడు ఏమని వైరా సభలో, మేము 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి మొదట హామీ ఇచ్చారు. డబ్బులు కట్టమని అన్నారు. ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారే మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటే మా ధర్నా దగ్గర హామీ ఇచ్చారు. ప్రభుత్వం హామీ ఇచ్చింది, దాన్ని వదిలిపెట్టి 2 లక్షల లోపు తీసుకున్న వాళ్ళు అని అన్నారు. దానికి గడువు పెట్టుకొని దాన్ని పూర్తి చేసినామని చెప్పేసి అని చెప్తున్నారు. మరి దీనికి గడువు పెట్టుకున్నారుగా, దీని సంగతి ఏమిటి? ఎప్పటికీ దీన్ని పూర్తి చేస్తారు? పూర్తి చేస్తారా చేయరా? పట్టించుకుంటారా పట్టించుకోరా? పై మెరుగులతోని, మాటలతోని, ప్రతిపక్షాల మీద దాడులతోని మీరు కాలం వెళ్ళబుచ్చుకుంటే ప్రజలు గ్రహిస్తారు వాస్తవాలు. ఏం చేశారు అసలు? 3 సంవత్సరాల కాలం అవుతా ఉంది. ఈ జిల్లాలో మీ 9 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 10వ ఆయన కూడా వచ్చి కలిశాడు ఉమ్మడి జిల్లాకు సంబంధించి. ఈ జిల్లాకు జరిగిన ఒక్క పని, రోడ్లు తప్ప ఒక్క పని, అభివృద్ధి పని, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక్క పని ఏమైనా మేము చేశామని గుండె మీద చేసుకొని చెప్పగలరా? ప్రజాశీర్వాద సభలో చెప్పగలరా? ఏ ఒక్క పనైనా అభివృద్ధికి సంబంధించి? ఒక యూనివర్సిటీ తెచ్చారా? ఒక పరిశ్రమ తెచ్చారా?
ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశారా? ఏం చేశారు మీరు? ఏమి చేశారని చెప్పి ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించాలా? రైతు ఆశీర్వాద సభ, ప్రజా ఆశీర్వాద సభ అని చెప్పేసి అని పెడతా ఉన్నారు. మీరు ఏం చేశారని చెప్పేసి అని ఆశీర్వదించాలి ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సమాధానాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎల్నినో వస్తుంది అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఇప్పటికే ఈ జిల్లాలో వేసిన పంటలలో 30% విత్తనాలు మొలకెత్తలేదు. వర్షాలు వస్తాయనే నమ్మకంతో వేశారు రైతులు పంటలు. ఇప్పటికి 30% మొలకెత్తలేదు. ఎల్నినో వస్తే రేపు ఏంటి ఇబ్బంది, ఎంత సమస్య ఉంటుంది? గోదావరి నీళ్ళు రాకపోతే ఏంటి ఇక్కడ పరిస్థితి? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఇప్పటికైనా వెంటనే ఈ సంవత్సరం 22,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు కేటాయిస్తే సిగ్గుచేటు ఏంటంటే 360 కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టు కేటాయించారు ఈ సంవత్సరం. 22,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ అలాట్మెంట్స్లో సీతారామకి 360 కోట్ల రూపాయలు. 4 శంకుస్థాపన, ఈ ఉమ్మడి జిల్లాలో 4 ప్రారంభోత్సవాలు జరిగినాయి, 4 శంకుస్థాపనలు జరిగినాయి. కానీ 40,000 ఎకరాలు కూడా, 4 ఎకరాలు కూడా కొత్తగా ఇంత మటుకు ఈ ప్రాజెక్టు కింద పారేటటువంటిది లేదు. ఇది గ్రహించాలి. ముఖ్యమంత్రి గారు రివ్యూల మీద రివ్యూలు చేయడం, వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రిని డబ్బులు అడిగినట్టు, ఆయన ఇస్తున్నట్టు, జిల్లా ఇదవుతున్నట్టు ప్రజలను మోసం చేసే మాటలు మాట్లాడితే ఉపయోగం లేదు అని చెప్పేసి అనేది స్పష్టం చేయదలుచుకున్నాం. ఇది ఒక అంశం. ఇక రెండో అంశం శాంతి భద్రతలకు సంబంధించి ఈ జిల్లాలో 2 పర్యాయాలు ఇనానిమస్ సర్పంచ్గా చేసి ఈ ఉమ్మడి రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఒక ప్రజానాయకుడిగా ఉన్నటువంటి ఆయన్ని హత్య చేసి 8 నెలల కాలం అవుతా ఉంది. 8 మాసాలు అవుతా ఉంది. రేపు 30వ తేదీ కరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చేటప్పటికి 8 నెలలు పూర్తవుతుంది. అక్టోబర్ 30న ఆయన హత్య చేశారు. జూన్ 30న ఈయన వస్తున్నాడు. 8 నెలలు అవుతా ఉంది. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీ దృష్టికి కూడా తీసుకొని వచ్చాం, ఆయన దృష్టికి కూడా తీసుకొని పోయాం. 8 నెలలు అవుతా ఉంది. ఏం చేస్తూ ఉన్నారు మీరు? మీరే హోంమంత్రి. ఏంటి జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి? ఎప్పటికి తేలుస్తారు? మీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనేది కోడై కూస్తూ ఉంది. ఆయన భార్య చెప్తా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు చంపితే పట్టించుకోరా? కాదని మీరంటే మరి తేల్చరా ఎవరనేది? 8 నెలల కాలం సిగ్గు కావట్లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉన్నాం. 8 మాసాల కాలం అవుతూ ఉంటే ఒక మనిషిని, ఒక ప్రజా జీవితంలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి ఒక లీడర్ని చంపి 8 మాసాల కాలం అవుతా ఉంటే తేల్చరా మీరు? సిగ్గు కావట్లేదా మీకు అని చెప్పేసి అనేది అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. తేల్చలేదా మీ ప్రభుత్వం? తేలిస్తే ఎప్పుడు తేలుస్తారు? ఎట్లా ఎంతకాలానికి తేలుస్తారు? ఇది ఒకటి. రామారావు గారి హత్య మేము ఈ జిల్లాలో పోనీ ప్రభుత్వం దృష్టికి ఏమి, ముఖ్యమంత్రి గారి దృష్టికి రాలేదా? మేము మండల కేంద్రాలు, గ్రామాలు మొదలుపెట్టి రాష్ట్రం దాకా, శాసనసభ దాకా, శాసనసభలో కూడా దీన్ని ప్రస్తావింపజేశాం. కోననేని సాంబశివరావు గారు ప్రస్తావించాడు శాసనసభలో కూడా. అయినా ఏంటి మీరు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? దీనికి కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ సభలోనే సమాధానం చెప్పాలి. ఆ పాత్రలపాడు పక్కకే ఈయన హాజరవుతూ ఉన్నాడు. రామారావు గారి హత్య జరిగిన పాత్రలపాడు పక్కన గ్రామానికే, ఆ చింతకాని మండలమే హాజరవుతూ ఉన్నాడు. అందుకే దానికి సమాధానం చెప్పాలి. రెండోది, ఈ జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి అదొకటే కాదు, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే నంది అవార్డు గ్రహీత ఉత్తమ రచయితగా గుర్తించి ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చినటువంటి దేవేంద్ర అనే ఆయన ఇంట్లో 10 నెలల క్రితం పట్టపగలు అపార్ట్మెంట్లోకి జొరబడి దొంగలు 25 లక్షల రూపాయలు విలువైనటువంటి వస్తువుల్ని, బంగారాన్ని, డబ్బుల్ని తీసుకొని పోయారు. 10 నెలలు అవుతా ఉంది. ఇది కూడా ఇక్కడ ఎస్ఐ మొదలుకొని డీజీపీ, 2 డీజీపీలు, ఇప్పుడు ఆనంద్ గారు, అంతకుముందు ఉన్న మహేందర్ రెడ్డి గారు, 2 డీజీపీల దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. శివధర్ రెడ్డి గారు 2 దగ్గరికి తీసుకొని పోవడం జరిగింది. కానీ శూన్యం. అసలు ఈ జిల్లాలో శాంతి భద్రతల గురించి ఆలోచిస్తున్నారు లేదు? రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా, మొన్న ఒకడేమో
రేప్ చేసి చిన్న అమ్మాయిని కింద పడతోశాడు. నిన్న సత్తుపల్లి దగ్గర కిష్టారంలో వ్యభిచార గృహం నడుపుతున్నారని గ్రామస్తులు చేస్తే కత్తి తీసుకొని ఎమ్మడిపడి నరికేశారు ఒక ఇద్దరిని. చావు బతుకుల మధ్యన హాస్పిటల్లో ఉన్నారు. ఏంటి ఈ జిల్లా శాంతి భద్రతలకు సంబంధించి మీరే ముఖ్యమంత్రి గారే, ఆయనే హోమ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. హత్య జరిగితే పట్టించుకోరు, దొంగతనం జరిగితే పట్టించుకోరు, రేపు జరిగితే వాళ్ళంతటి వాళ్ళు వచ్చి లొంగిపోయి బతికిపోయారు పోలీసు వాళ్ళు. వీళ్ళ చర్యలో వీళ్ళ వ్యవహారాలు ఏమీ అందులో కూడా పెద్ద ఇదిగా ఉన్నట్టుగా ఏమి ఇది లేదు. నాలుగోది, వ్యభిచారం జరుగుతున్న దాని మీద గొడవ చేస్తే, దాడి చేస్తే కూడా ఈ రకమైనటువంటి శాంతి భద్రతలే రాష్ట్రం అంతా ఉన్నాయా? లేదు ఖమ్మం జిల్లాలో ఇట్లాంటి వాటిని వదిలేసి చేసుకోండి అనేటటువంటి పద్ధతుల్లో మీరు ఎవరిస్తూ ఉన్నారా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అని చెప్పేసి అనేది కోరుతా ఉన్నాం. ఇక నాలుగో అంశం విద్యారంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంచుకున్నారు. ఈ జిల్లా విద్యారంగంలో ఏం చేశారు? ఈ జిల్లా విద్యారంగానికి మీరు ఒక యూనివర్సిటీ లేదా ఒక MBA అంటే IIM లాంటిది ఏమైనా ఈ జిల్లా అనేక సందర్భాల్లో మేము కోరుతా ఉన్నాం. అనేక చోట్ల అనేకం ఇస్తూ ఉన్నారు. ఒక చోట గిరిజన యూనివర్సిటీ ఇస్తున్నారు. ఈ జిల్లా చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి జిల్లా పార్టీషన్ సందర్భంలో. ఈ ఉమ్మడి జిల్లాయే 4 జిల్లాలు కావడంతో పాటు ఉన్న మండలాలు కోల్పోయి ఇతరత్రా ఇదై అంతా గందరగోళానికి గురైనటువంటిది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అనేది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జిల్లాలో 21 MEO పోస్టులు ఉంటే 19 MEO పోస్టులు ఖాళీ ఉన్నాయి. 21 MEO పోస్టులకి 19 MEO పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ జిల్లాలో డైట్ కాలేజీ ఉంది. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ సెంటర్ డైట్ కాలేజీ ఉంది. 13 పోస్టులు ఉన్నాయి. 13కి 13 ఖాళీగానే ఉన్నాయి. పర్మనెంట్ పోస్టులు 13 ఉంటే 13 ఖాళీగానే ఉన్నాయి. ట్యాబ్కి ఒకళ్ళని తీసుకొచ్చి ఒకటి అక్కడ పెట్టడం, 4 రోజులు చెప్పడం, ఆయన పంపించడం, ఇంకొక ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఆయన పంపించడం, ఈ రకమైనటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సంవత్సరం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి గారు చాలా అట్టహాసంగా ఆర్భాటంగా మేము బ్రేక్ఫాస్ట్ పథకం పెడుతున్నాం, రాష్ట్రంలో పిల్లలకు పోషకాహారం అందిస్తాం. చాలా మంచి ఆలోచన. పిల్లలకి పోషకాహారం అందించాలనే ఆలోచన మంచి ఆలోచన. ఎప్పుడు మంచి ఆలోచన అవుతుంది? కార్యాచరణకు పోతే మంచి ఆలోచన అవుతుంది. ఏది మీ ఆచరణ? ఏది? ఖమ్మం జిల్లాలో బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారా? ఒక్క స్కూల్లో బ్రేక్ఫాస్ట్ లేదు. ఒక్క స్కూల్కి ఇప్పుడు యూనిఫామ్ రాలేదు, పుస్తకాలు రాలేదు. 13 ప్రారంభమైంది, ఇప్పుడు 13 రోజులు గడిచిపోయినాయి. మీ జనరల్ క్యాలెండరు జూన్ 13, ఇప్పుడు 15 రోజులు పూర్తి అయిపోయినాయి. ఏంటి మీరు చేస్తున్నటువంటి ఇది పరిశీలన ఏమిటి? ఇది ముఖ్యమంత్రి గారు ఆ ప్రజాశీర్వాద సభలో సమాధానం చెప్పాలి. ఒత్తగానే సమాధానం చెప్పడం కాదు. ఈ జిల్లా వ్యవసాయ రంగం, విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి అంటే గాలిలో వదిలేసే గాలి మాటల్లాగా కాకుండా ఆచరణకి ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో మీరు కార్యాచరణలోకి రావాలి. అది ఈ సభలో ఆ రూపంలో జరగాలి. ఆ నిధుల అలాట్మెంట్ కానీ, పోస్టుల అలాట్మెంట్ కానీ, ప్రజలకు సంబంధించి ఇప్పుడు ఇంత కాదు. సీతారామ ప్రాజెక్ట్ ఇంత పూర్తి చేస్తే ఇక్కడ దాకా వస్తే ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళకి తిరుమలాయపాలెం మండలంలో డబ్బులు ఇవ్వాలి. అందరికీ కొంతమందికి ఇచ్చారు, ఇంకొంతమందికి పెండు. రైతులు తిరుగుతూ ఉన్నారు. మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళకి ఇవ్వరు, మీరు అసలు నిధులే కేటాయించరు. పూర్తయిన కాలువల గురించి, పంపుల గురించి, ట్రయల్ రన్ ప్రారంభించిన పేజీల కొద్దీ మీరు ప్రకటనలు చేసుకొని ఆనందం పొందేటటువంటి పని చేస్తూ ఉంటారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎల్లకాలం మోసపోతారు అని చెప్పేసి అనుకుంటే పొరపాటు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ జిల్లా పట్ల, ఈ జిల్లా వ్యవసాయ రంగం పట్ల, ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. లేకపోతే CPM పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజల్ని సమీకరిస్తుంది, ప్రజాందోళన నిర్వహిస్తుంది. ఇతర రాజకీయ పక్షాలతో కూడా కలిసి ఈ జిల్లాలో ఈ సమస్యల పరిష్కారం అయ్యేదాకా మేము తప్పనిసరిగా ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అనేది తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఈ సభలో ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి. ఆయన రావాలి, పదే రావాలి. మేము రావడాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ
వచ్చేది ఏదో సామెత చెప్తారు కదా, తిప్పడ తిరణాల పోను పోయిండు రాను వచ్చిండు అని చెప్పేసి అనేటటువంటి పద్ధతుల్లో ఉండకూడదు. ముఖ్యమంత్రి గారంటూ వచ్చిన తర్వాత వచ్చిన దానికి తగ్గ పద్ధతుల్లో సభల్లో మాట్లాడిన దానికి తగిన జవాబుదారీ ఉండేటటువంటి పద్ధతుల్లో ఆయన వ్యవహరించాలి అని చెప్పేసి అనేది మీ ద్వారా ఆయనకి అట్లాగే ప్రజలకి కూడా విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం.